వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఈరోజు వీడియో ఏంటి? సో యాక్చువల్గా చిన్నగా ట్రిప్ వెళ్దామని స్టార్ట్ చేసాం అనమాట. సో ఊటీ కొడైకెనాల్ సో నలుగురు వెళ్తున్నాం. మా ఇద్దరును మా ఫ్రెండ్స్ ఇద్దరు. సో 2 couples. సో ఎలా ఉంటుందో ఎలా ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి నైట్ ఎంత 10:30కి స్టార్ట్ అవుతాము. డ్రైవర్ వస్తారు. లైక్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కార్ మాట్లాడేసుకున్నాం అనమాట, కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో లగేజ్ కూడా భారీగానే పట్టుకెళ్తున్నాము, అంటే లైక్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది. సో వేస్ట్ ఏం లేదు, జస్ట్ నార్మల్ మ్యాండేటరీ థింగ్స్ అంతా. సో ఎక్సైటెడ్. యా, యాక్చువల్ చెప్పాలంటే ఇండియాకి ఇది ఒక హనీమూన్ ప్లేస్ లాగా. హార్ట్ ఆఫ్ ద సిటీ సంథింగ్ ఏదో ఉంది, ఊటీ ఏదో అంటారు, నాకు కూడా తెలియదు. క్వీన్ ఆఫ్ హార్ట్, కింగ్ ఆఫ్ హార్ట్ కొడైకెనాల్ ఊటీ కదా. కింగ్ ఆఫ్ మౌంటైన్స్, క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అనుకుంటా, సంథింగ్ ఏదో అంటారు. సో వీఆర్ ఎక్సైటెడ్. సో మేము ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి మొత్తం మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మేము రేపు మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 9 అరౌండ్ అవుతుంది. సో మళ్ళా మోస్ట్లీ అప్పుడు కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫర్ నౌ. బై బై. సో ఫైనలీ మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి కూడా లైక్ అరౌండ్ 10:45 అలా అయిందనమాట. మా డ్రైవర్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. అండ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే ఫుల్ వర్షం అనమాట ఆన్ ద వేలో. ఆఫ్ కోర్స్ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడదో మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి. సో ఎలానో మేము వెళ్ళేది ఇంకా కార్లోనే కాబట్టి మేము సేఫ్గా హ్యాపీగా వర్షం పడినా కానీ మంచిగా రిలాక్స్డ్గా వెళ్ళిపోయాము. మేమైతే మంచిగా స్లీప్ వేసాము. మధ్యలో వీళ్ళు టీ బ్రేక్ కోసం ఆపారు, లైక్ ఒక 2-3 టైమ్స్. మేము మాత్రం మంచిగా ఫుల్ స్లీప్ వేసాం అనమాట. ఆఫ్ కోర్స్ నైట్ జర్నీ కాబట్టి ఆ రిస్క్ కూడా తీసుకోకూడదు. మళ్ళీ డ్రైవర్ అన్నకి కొంచెం టీ బ్రేక్స్ ఇస్తూ ఉంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు కొడైకెనాల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామన్నమాట. మనం కొడైకెనాల్కి దగ్గరలో ఉన్నప్పుడు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. సో అక్కడ మొత్తం లైక్ చెక్ చేస్తారనమాట, బ్యాగ్స్ ఇవి అవి అన్నీ మొత్తం. కార్ లైక్ ఏమైనా ప్లాస్టిక్స్ తీసుకెళ్తున్నామా, ఏదైనా ఆల్కహాల్ తీసుకెళ్తున్నామా అని చెప్పేసి వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. ప్లాస్టిక్ ఉన్నా కానీ వాళ్ళు అలౌ చేయరు అని చెప్పేసి నేను కూడా చాలా వీడియోస్లో ఫ్రెండ్స్ దగ్గర విన్నా అనమాట. సో అందుకని మేము మోస్ట్లీ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా చాలా చూసుకొని అన్నీ తీసుకువెళ్ళాము. మళ్ళీ అక్కడ ఊరికే వేస్ట్గా పడేయడం, ఎన్వైరన్మెంట్ని కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ప్లాస్టిక్ని మంచిగానే అవాయిడ్ చేసాము. ఆన్ ద వేలోనే మంజులర్ డ్యామ్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ స్టార్టింగే ఒక మంచి స్టార్ట్లా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఆన్ ద వేలోనే సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఆసమ్ ఉంది అసలు. నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా మంచిగా నచ్చింది. అండ్ కొడైకెనాల్ ఇంకా ఎంటర్ అయిపోతున్నాం కదా, ఫుల్ చలి కూడా ఉందన్నమాట. దట్టు మేము ఇంకా రీచ్ అయ్యేసరికి లైక్ అరౌండ్ 8:30 అలా అయింది. సో ఆ టైంలో కూడా ఫుల్ చలిగా ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇలా నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి చూడడానికి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మనకి ఇలా ఆ డిస్టెన్స్, ఆ ప్లేస్ నేమ్ ఇలా ఒక బోర్డ్లో రాసి అక్కడ మనకి డిస్ప్లే చేస్తారనమాట. సో దానివల్ల మనకి చాలా ఈజీ అవుతుంది నియర్ బై ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి కవర్ చేయడానికి అని చెప్పేసి. మేము ముందుగానే ఆన్లైన్లో ఆల్రెడీ లైక్ అగోడా అనుకుంటా అందులో ఒక హోటల్ చూసి బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. అది ఇదే హోటల్. సో ఆన్లైన్లో చూస్తే మంచిగా అనిపించింది. లైక్ అక్కడ కూడా వెళ్ళి చూస్తే చాలా బాగుంది. లైక్ ఆంబియన్స్ కానీ చుట్టూ మంచి గ్రీనరీ అదంతా ఉంది. బట్ కైండ్ ఆఫ్ ఆఫ్ రోడింగ్లా ఉందన్నమాట. సో ఇంకా చుట్టుపక్కల ఏం లేవు. సో దట్టు కొంచెం అప్లా ఉంది హోటల్కి అది వెళ్తున్నప్పుడు. దానివల్ల కార్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇబ్బంది అయింది కూడా. లైక్ ఆ హోటల్కి కార్ రావాలి అంటే చాలా పెద్ద టాస్క్. డే టైంలోనే చాలా కష్టమైంది, ఇంకా నైట్ టైం రిస్క్ ఎందుకు అని చెప్పేసి. దట్టు కొంచెం ఆ సిటీకి కొంచెం దూరంగా ఉంది. సో అన్నిసార్లు వెళ్ళి రావాలి అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆ హోటల్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా అక్కడ వెళ్ళాక లైక్ వేరే హోటల్ మళ్ళీ చూసుకొని మాట్లాడుకున్నాం అనమాట. బట్ హోటల్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. లైక్ స్టోన్ బేస్డ్ వాల్స్ అవి ఉన్నాయి, వ్యూ పాయింట్ చాలా బాగుంది. రూమ్స్ మాత్రం ఓకే అనిపించింది. బట్ హోటల్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. బట్ రిస్క్ తీసుకోవాలి అని అనిపించలేదు. సో చెప్పా కదా ఆల్రెడీ మనకి ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్యాకేజ్ టూర్స్ అని చెప్పి ఆర్ సైట్ సీయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి మంచిగా అయితే డిస్ప్లే చేశారనమాట. ఆఫ్ కోర్స్ టూరిస్ట్ ప్లేస్ కదా, సో మోస్ట్లీ పెడతారు.
అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మాకు హెల్ప్ అయినవి, మేము ఫేస్ చేసినవన్నీ కూడా నేను షేర్ చేశాను. సో దట్ ఎవరైనా వెళ్ళాలి అన్నా కూడా లైక్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్లో షేర్ చేస్తూ ఉంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మేము కొడైకెనాల్ లేక్కి వెళ్ళాము. ఇదైతే నాకు చాలా మంచిగా నచ్చింది. లైక్ పెద్ద లేక్ అనమాట. సో లేక్ చుట్టూ కూడా మనం లైక్ ఫుల్ రౌండ్ వేయొచ్చు. నాకైతే చాలా మంచిగా నచ్చింది. లేక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మనకి ముందు ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలి అంటే ఫుడ్ కావాలి. సో అప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మేము బ్రంచ్ అయితే చేసేసాము. అక్కడే ఆ కొడైకెనాల్ లేక్ దగ్గర మనకి చాలా షాప్స్ ఉంటాయి. సో అక్కడే ఒక హోటల్లో ఫుడ్ తినేసాము. సో మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఏంటి అంటే లైక్ జస్ట్ ఇన్ కేస్ మీకు హోటల్స్ ఏమైనా బుక్ చేసుకోకపోయినా అంటే లైక్ అన్ని కేసెస్లో ఇలా అవుతుంది అని చెప్పను. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి హోటల్ బుక్ అవ్వకపోయినా మనం అక్కడికి వెళ్ళినా లైక్ డైరెక్ట్గా మనం హోటల్ సర్చ్ చేసుకున్నా కానీ మనకి చాలా వరకు హోటల్స్ అవైలబుల్గానే ఉన్నాయి. మేము వెళ్ళింది లైక్ పీక్ టైం అనమాట. సో ఆ టైంలో కూడా లైక్ లాంగ్ వీకెండ్, దివాళీ టైమ్. సో ఆ టైంలో కూడా మాకు చాలానే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంకా లైవ్లో చూసుకున్న లొకేషన్, ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీరు చూసి డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు కాసేపు లేక్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఆ లేక్లోనే మనకి బోటింగ్ ఉంటుంది. అండ్ లేక్ దగ్గర మనకి కపుల్ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. లైక్ కపుల్ సైకిల్స్ ఆర్ ఎల్స్ లైక్ ఇండివిజువల్ సైకిల్స్ కూడా ఉంటాయి. మేమైతే కపుల్ సైకిల్ తీసుకున్నాము. నాకైతే చాలా మంచిగా నచ్చింది. లైక్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా, సో చాలా బాగుంది. ఇది వచ్చేసి లైక్ రెంటల్ బేస్డ్ ఆఫ్ కోర్స్. హాఫ్ అన్ అవర్కి 150 రూపీస్ అనమాట కపుల్ సైకిల్స్ అయితే. సో మంచి ఎక్స్పీరియన్స్, ఇది మస్ట్ ట్రై. అసలు నాకు చాలా మంచిగా నచ్చింది. బట్ ఆఫ్ కోర్స్ అంతసేపు చేయలేము. బట్ మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ తీసుకోవడానికి ఆ లొకేషన్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ ఒక సైడ్ అంతా ఫుల్ గ్రీనరీ ఉంటుంది రోడ్లో, అండ్ ఇంకొక సైడ్ అంతా మనకి లేక్ వ్యూ. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. బట్ కండిషన్ మంచిగా ఉన్న సైకిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరో యూస్ చేస్తారు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి చాలా వరకు. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా కవర్ చేయడానికి. సో అందుకే ఇంకా ఇక్కడ బోటింగ్ చేయలేదు. అండ్ లేక్ లోపలికి కూడా వెళ్ళలేదు అనమాట. కార్లోనే మొత్తం అటు ఇటు తిరిగేసాం ఫుల్గా. సో ఆఫ్ కోర్స్ మేము వెళ్ళింది వింటర్ టైంలో. సో మామూలుగానే ఏ ప్లేస్లో అయినా ఫుల్ చాలా ఉంటుంది. దట్టు ఇంకా కొడైకెనాల్ హిల్ స్టేషన్స్లో అయితే లైక్ ఇంకా ఎక్కువ చాలా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ కొంచెం ఫుల్లీ కవర్డ్ జాకెట్స్ అలాంటివి ఏదైనా ప్రిఫర్ చేయండి. సో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది చాలా వేయకుండా. అండ్ కొడైకెనాల్ లేక్ పక్కనే బ్రైంట్ పార్క్ అని ఉంటుంది. చూడ్డానికి కొంచెం చిన్న పార్క్ లానే ఉంది. సో మా టైం అయితే వేస్ట్ చేసుకోలేదు. జస్ట్ నార్మల్గా బయట నుంచే చూసేసాం, లోపలికి కూడా వెళ్ళలేదు. లైక్ బయట నుంచి కొన్ని క్లిప్పింగ్స్ మీకు చూపించడానికి అని చెప్పి షూట్ చేసామన్నమాట. యాక్చువల్లీ కొడైకెనాల్ ఊటీలో చాలా పార్క్స్ ఉంటాయి. సో ఇంకేదైనా పార్క్ మంచిది ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇది స్కిప్ చేసేసాము. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే లైక్ మీ ఓన్ వెహికల్తో మీకు వెళ్ళడం అవుతుంది అని అంటే ఓన్ వెహికల్స్ ఆర్ రెంటెడ్ వెహికల్స్ తీసుకొని వెళ్ళడం చాలా బెటర్ అనమాట. లైక్ బస్, ట్రైన్ ఇలాంటివి కంటే లైక్ ఓన్ వెహికల్స్ ఉంటే మనం మధ్యలో చాలా వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేయొచ్చు. అండ్ లగేజ్ విషయంలో కూడా మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. లేకపోతే నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకొని లగేజ్ పెట్టుకొని అది ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మనం లైక్ ఆ ప్లేస్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక మళ్ళీ మనం కార్ రెంట్కి తీసుకోవాలి అది ఇది అని చెప్పి. సో ఇంకా మేము డైరెక్ట్ కార్ తీసేసుకున్నాం అనమాట లైక్ మొత్తం ట్రిప్కి. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. మధ్యలో ఎక్కడ కావాలన్నా స్టాప్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. సో నాకైతే అది మంచిగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే వటకనల్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. ఫుల్ క్రౌడెడ్ ఉండే అసలు మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళింది లైక్ మా ఫస్ట్ డే ఆఫ్ కొడైకెనాల్ థర్స్డే అనమాట. సో థర్స్డే కొంచెం లైక్ మీడియం రేంజ్లో ఉంది క్రౌడ్. బట్ ఫ్రైడే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు చాలా క్రౌడ్ ఉంది. అండ్ కమింగ్ టు దిస్ వాటర్ ఫాల్స్ లైక్ క్రేజీ, చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా నచ్చింది. ఫుల్ గ్రీనరీ, ఆ గ్రీనరీ మధ్యలో మనకి ఇలా వాటర్ ఫాల్స్ చూస్తూ వాటర్ కూడా చాలా చాలా చల్లగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ అక్కడే మనకి ప్యాషన్ ఫ్రూట్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ప్యాషన్ ఫ్రూట్, మ్యాంగో ఇవన్నీ తిన్నాము వాటర్ ఫాల్ చూడటం అయిపోయాక. ఈ వాటర్ ఫాల్స్ కొంచెం మిడ్ పాయింట్లో ఉందన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ నుంచి చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి దీనికి దగ్గరలో.
డే 1 ఆఫ్ కొడైకెనాల్‌లోనే మేము మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. మళ్ళీ డే 2 మాకు ట్రావెలింగ్ ఉంది అని చెప్పేసి. సో, మాకిక్కడ ఇదే అడ్వాంటేజ్ అయిందనమాట. అన్నీ దగ్గర దగ్గర ఉండడం వల్ల మాకు ఆ ట్రావెలింగ్ చేసే పని తగ్గింది. అన్నీ 1 కిలోమీటర్, కొన్ని 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఆ రేడియస్‌లోనే ఉందనమాట. సో, ఇంకా నెక్స్ట్ అయితే మేము ఆ వాటర్ ఫాల్స్ నుంచి, వటకనల్ వాటర్ ఫాల్స్ నుంచి అప్పర్ లేక్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా వ్యూ పాయింట్, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ప్రతి డీసెంట్ ప్లేస్. ఇక్కడ మంచి షాపింగ్ చేసుకోవడానికి చాలా చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందన్నమాట. సో, మనకి సిటీ అంతా కనిపిస్తుంది ఆఫ్ కోర్స్. అండ్ కొడైకెనాల్ లేక్ కూడా మొత్తం కనిపిస్తుంది అనమాట. సో, చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము కూడా చిన్న చిన్నగా షాపింగ్ చేసుకున్నాము. అండ్ అక్కడైతే ఒక షాప్లో టీ తాగామన్నమాట. ది బెస్ట్ టీ, మంచి ఫ్లేవర్, చాలా బాగుంది టీ అయితే. నెక్స్ట్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాము, అదే గునా కేవ్స్. సో, మనకి ఆన్ ద వేలోనే గునా కేవ్స్ దగ్గరలోనే మనకి ఇలా ఫుల్ ఫాగ్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఆ రోడ్స్ అంతా నార్మల్గా ఉన్నది, బట్ గునా కేవ్స్ దగ్గరలో మాత్రం మనకి ఫుల్ ఫాగ్ ఉంటుంది. గునా కేవ్స్ పక్కనే మనకి పిల్లర్ రాక్స్ అని చెప్పేసి ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. దూరం నుంచి మనకి 2 రాక్స్లా ఉంటుంది, అది కనిపిస్తుంది. అది కరెక్ట్గా మేము యాక్చువల్లీ అది స్కిప్ చేసేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా సరే పక్కనే ఉన్నాయి కదా, ఇది కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన టైంలో ఫుల్ ఫాగ్ ఉంది. సో, దూరంగా మాకు వ్యూ ఏం కనిపించలేదు, బట్ ఇట్స్ నైస్ ప్లేస్. దీనికి కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ ఫాగ్ చూడడానికే చాలా మంది వస్తారు కదా ఆఫ్ కోర్స్. సో, ఆ ఫాగ్లో అలా ఉంటే చాలా మంచిగా అనిపించింది. వెల్కమ్ టు గునా కేవ్స్. ఎప్పుడైతే మంజుమల్ బాయ్స్ చూసామో అప్పటి నుంచి కొడైకెనాల్ వెళ్తే ఇది పక్కగా విజిట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో, అలానే కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యాము, గునా కేవ్స్ అని చెప్పేసి. బట్ ఫైనలీ మంచి ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్. సో, ఇంకా మేము వెళ్ళింది కూడా లాస్ట్ మూమెంట్లో అనమాట. ఇక్కడ అన్ని కొడైకెనాల్, ఊటీ ప్లేసెస్లో అంతా కూడా 4:30, 5 ఆ టైంకి మొత్తం క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా సైట్ సీయింగ్ ఏం ఉండదు. సో, మేము వెళ్ళింది కూడా అరౌండ్ 3:30 అలా వెళ్ళాము. సో, అప్పటికే ఇంకా ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. అండ్ టికెట్స్ కోసం కూడా పెద్ద క్యూ ఉందన్నమాట. సో, ఫైనలీ మనమైతే వచ్చేసాము. ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాం, బట్ అసలు క్రౌడ్ మామూలుగా లేదు. అండ్ త్వరగా వెళ్ళట్లేదు కూడా క్రౌడ్. సో, చాలా ఇబ్బంది అయింది ఫోటోలు తీసుకోవడానికి కూడా. సో, అలా ఎవరో గ్యాంగ్ వచ్చారు, మంచిగా సాంగ్స్ అది పాడుకుంటూ మంచిగా చిల్ అయ్యారు. అండ్ చాలా మంచిగా అనిపించింది. గునా కేవ్స్ చూస్తున్నంతసేపు నాకు ఆ మంజుమల్ బాయ్స్ ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఆ షూట్ ఆ క్లిప్పింగ్ చూసాము మూవీలో, ఇది చూసాము, అది చూసాము అని చెప్పి అలా డిస్కస్ చేసుకుంటూ అలా గునా కేవ్స్ మొత్తం ఎంజాయ్ చేసామన్నమాట. బట్ వెరీ కొంచెం స్కేరీ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇది. స్లిప్పరీ ఉందన్నమాట మొత్తం. బట్ చాలా మంచిగా అనిపించింది చూసినంతసేపు. ఐ గెస్ మోస్ట్లీ ఆ మూవీ తర్వాతే ఈ ప్లేస్కి కూడా ఫుల్ హైప్ వచ్చేసింది. బట్ వర్త్ విజిటింగ్ ప్లేస్ అనమాట, చాలా మంచిగా అనిపించింది. ఈ గునా కేవ్స్ దగ్గరలోనే పైన్ ఫారెస్ట్ కూడా ఉంటుంది అనమాట. బట్ మేము వెళ్ళినప్పుడు చెప్పా కదా ఆల్రెడీ ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయి ఉందన్నమాట. సో, ఇంకెలానో ఫొటోస్ రావు అని చెప్పేసి ఇంకా అది స్కిప్ చేసేసాము. అండ్ నెక్స్ట్ పక్కనే మోయర్ పార్క్ అని చెప్పేసి ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అడిగినా కానీ అసలు ఎలో చేయలేదు. అప్పటికి కొంచెం టైం ఉంది క్లోజింగ్ టైం, బట్ ఎలో చేయలేదు. సో, ఇంకా జస్ట్ నార్మల్గా బయట నుంచి చూసి వచ్చేసాము. అండ్ అలానే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆన్ ది వేలో ఇలా షాపింగ్ కాంప్లెక్స్లో కనిపిస్తే అక్కడ ఆగి చిన్నగా ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి అలా చూస్తున్నాం అనమాట. డే 1 ఫుల్ హోల్సమ్ డేలా అయింది, చాలా మంచిగా అయింది. సో, డే 2 కోసం స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.